సమాజ రక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనది. మంత్రి సుభాష్. కార్తీక మాసం ఏర్పాట్లపై మంత్రి సుభాష్ సమీక్షా సమావేశం. ఈ నెల 25న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మంత్రి సుభాష్. పేలుడు ఘటనలో మృతి చెందిన ఒక్కొక్కరికి 15 లక్షల నష్టపరిహారం. అగ్ని ప్రమాద బాధితుల నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 24న కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా నష్టపరిహారం అందజేత. వివరాలు తెలిపిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రేయింబవళ్లు దేశానికి సేవలు అందిస్తున్న పోలీసులే నిజమైన హీరోలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ దేశ సంరక్షణ, శాంతి భద్రతల కోసం రాత్రి పగలు ఎండా వాన లెక్క చేయకుండా శ్రమిస్తున్న పోలీసులందరికీ రుణపడి ఉంటామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు బాధ్యతగా నిర్వహిస్తున్న వారికి నూతన ఉత్సాహం, స్ఫూర్తిని నింపేందుకు, అమరులైన వారికి స్మరించుకునేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. పోలీసుల త్యాగాన్ని, వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం మన బాధ్యత అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో వీరమరణం పొందగా వీరిలో ఆంధ్రప్రదేశ్లో 5, కోనసీమ జిల్లాలో 2 ఉన్నారన్నారు. అమరులైన అమలాపురం ఎస్ఐ అశోక్ కుమార్ కుటుంబానికి, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు జ్ఞాపికలను మంత్రి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా చేతుల మీదుగా అందజేశారు. ఈరోజు మనమంతా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దాని వెనక పోలీసుల కష్టం ఎంతో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ 1959లో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన రోజుని గుర్తు చేశారు. ఈ సమరంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ పోలీసుల సంక్షేమానికి, భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో నేరాలు అదుపునకు, శాంతి భద్రతలకు, పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, శాసన మండలి సభ్యులు భూమి ఇజ్రాయెల్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, ఇతర శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తుల తాకిడి పెరిగే అవకాశాలు ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇబ్బంది పడకుండా మంచినీళ్లు, మజ్జిగ సదుపాయం, చిన్నపిల్లలకు పాలు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎండ తగలకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు, భద్రత దృష్ట్యా తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి సుభాష్ తగు ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో కార్తీక మాసం ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రఘువీర్, దేవాలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని అల్లు వెంకటదుర్గా భవానీ, ద్రాక్షారామ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, కూటమి పార్టీ నాయకులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్, భారత్ బయోటెక్, మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల కంపెనీలలో 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన 18 నుండి 27 సంవత్సరాలలోపు అభ్యర్థులకు సుమారు 13,500 నుండి 30,000 వరకు జీతం వచ్చే విధంగా టెక్నీషియన్, విజువల్ ఇన్స్పెక్టర్స్, క్వాలిటీ చెకింగ్, అసెంబ్లింగ్ ఆపరేటర్స్, ప్రొడక్షన్ స్టాఫ్ ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం తెలియజేశారు.
మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని, వాటిని మనం ఎల్లప్పుడూ పరిరక్షించుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం జన్మదినం సందర్భంగా స్థానిక పసలపూడి జంక్షన్ నుంచి విఎస్ఎం కళాశాల వరకు జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ 70 వసంతాల జన్మదిన వేడుక సందర్భంగా ఒక్కో వసంతానికి గాను ఒక్కొక్క మొక్క చొప్పున 70 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును ఒక మొక్కను నాటితే వాతావరణ కాలుష్యం తగ్గి హరితవనం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ సత్యం, మంత్రి సుభాష్ కలిసి మొక్కలు నాటారు. తన పుట్టినరోజున పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం కూడా తలపెట్టామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అక్కల రేస్వంతరాయ్, మున్సిపల్ కమిషనర్ రాజు, డిఏ శ్రీకాంత్, ఏఈ సునీల్, ఎస్కేపీఆర్ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు మాస్టర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, కే గంగవరం మండల పార్టీ అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, కూటమి పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యనారాయణ, కంచుమర్తి బాబురావు, దంగేటి గౌరీశంకర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయవరం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. ఆ చెక్కులను ఈ నెల 24వ తేదీన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.